వెల్కమ్ టు టైమ్ న్యూస్. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంకు చెందిన మాజీ ఎన్డీసీసీ చైర్మన్, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని 2 రోజుల విచారణ అనంతరం పోలీసులు తిరిగి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులు 2 రోజులు కస్టడీకి తీసుకున్న ఆయన్ను నిన్న ఉదయం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పెళ్లకూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. 2 రోజుల విచారణ అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆయన్ను జైల్లో ప్రవేశపెట్టడానికి నాయుడుపేట కోర్టుకు హాజరుపరిచారు. విచారణలో ఆయనను కలవకూరు స్వర్ణముఖి నదిలో కాంట్రాక్టర్ కార్యాలయంపై దాడి ఎందుకు నిర్వహించారు, స్వాధీనం చేసుకున్న 2 సెల్ ఫోన్లు, కంప్యూటర్ను ఎక్కడ ఉంచారు, అరెస్ట్ అయిన 20 మంది పాత్ర ఏమిటి అనే పలు అంశాలపై కమిటీ 2 రోజుల పాటు విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంకా జైలు నుండి పోలీస్ కస్టడీకి తీసుకున్న కాలం ముగుస్తుండటంతో ఆయన్ను పెళ్లకూరు పోలీస్ స్టేషన్ నుంచి నాయుడుపేట కోర్టుకు హాజరుపరిచారు. కోర్టులో న్యాయమూర్తి ముందు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నోరు విప్పినట్లు తెలుస్తోంది. కస్టడీకి తీసుకున్న పోలీసులు తనను ఒక మనిషిగా చూడలేదని, తీసుకొచ్చినప్పటి నుండి సెలలో బంధించారని, రాజకీయ నాయకుడి స్వేచ్ఛను హరించి ఒక మర్డరిస్ట్, మానభంగం చేసిన నిందితుడితో ప్రవర్తించి చివరికి ఆరోగ్యం బాగాలేదు, మాత్రలు ఇవ్వమన్నా ఇవ్వలేదని, రాత్రంతా దోమలతో అల్లాడానని న్యాయమూర్తి ముందు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.